యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వను. మనం ఏదైతే అడుగుతామో అది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఏ విషయమందైనా సరే దేవుడు ఏమన్నా మీరు అడుగు వాటికంటే ఊహించమంటే అత్యధికంగా ఇస్తాను అన్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ విశ్వాస సామర్థ్యంలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తావో ప్రార్థించిన సమస్తాన్ని నీవు పొందుకుంటావు. మన విశ్వాస సామర్థ్యం అనేది ప్రాముఖ్యము. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు, దేని మీద ఆధారపడుతావు అనేది ప్రాముఖ్యం. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు మీద ఆధారపడి ఉన్నావో అప్పుడే నీవు జయించున్నావు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా ఆ జయించిన అనుభవం పొందుకున్నావు. అట్టి రీతిగానే నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో నువ్వైతే అడుగుతున్నావో సమస్తం మీద అధికారం ఉన్నది నజరైన యేసుక్రీస్తుకి. సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. కాబట్టి ఆల్రెడీ దాని మీద జయం పొందినవాడు నీలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దాని మీద నీకు జయము వస్తుంది. కాబట్టి నువ్వు ఏదైతే అడిగే ప్రతిదీ దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చునుగాక. ఎవరికైతే అనారోగ్యంగా ఉందో ఎప్పుడైతే దేవుడు ఆయన యొక్క ప్రాణం మన కొరకు పెట్టి మన యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతి మనకి ఇచ్చినాడో ఆ నీతి ద్వారా సమస్తాన్ని మనము పొందుకొని ఉన్నాము. ఎవరికైతే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యం నిమిత్తం ఎలా ప్రార్థించండి, నీవు పొందిన గాయాల్లో మాకు స్వస్థత, నీ ద్వారా మేము విడుదల పొందుతున్నాము అని ఎప్పుడైతే విశ్వాసం ద్వారా నువ్వు అడుగుతావో దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఎవరైతే బలహీనంగా ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఈ వాగ్దానంలో ఏకీభవిస్తున్నారో వారికి తల దగ్గర నుండి అరికాల వరకు ఏ విషయంలో అయితే బలహీనంగా ఉందో ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక. ఏవైతే రిపోర్ట్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నారో ఆ రిపోర్ట్స్ అన్నీ మారిపోవునుగాక. ఆమేన్. దేవుడు మీ జీవితంలో ఆరోగ్య విషయంలో అద్భుతం చేయనుగాక. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో సరైన సమయంలో సరైన వ్యక్తి మీకు వివాహం జరుగునుగాక. ఆమేన్. అట్టి రీతిగానే ఆర్థిక ఇబ్బంది ఎవరైతే ఉందో నజరైన యేసుక్రీస్తు నామములో ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధిగా మారునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. దాన్ని ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణంతో మీరే తోడని నడిపించిన దాన్ని తరల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎవరెవరికి ఏ సహాయం కలుగుతుందో ఆ సహాయాన్ని అందచేయండి తండ్రి. ఈ వాక్యంలో తండ్రి ఈ వాగ్దానంలో తండ్రి ఎవరైతే ఏకీభవించినా తండ్రి వాగ్దాన ఫలాన్ని వీరు పొందుకునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.